అందరికీ నమస్కారం. పులిహార ప్రసాదంగా ఎందుకు మారిందో దాని వెనుక ఉన్న కథ ఏమిటో ఇప్పుడు తెలుసుకుందాము. పులిహార అంటే చిన్నపిల్లల దగ్గర నుండి పెద్దవారి వరకు అందరూ ఇష్టంగా తింటారు. పులిహారను పూజలు చేసినప్పుడు నైవేద్యంగా పెడుతూ ఉంటాము. పులిహారను మన పూర్వీకుల కాలం నుండి పూజలకు నైవేద్యంగా పెడుతూ ఉన్నారు. పూజల సమయంలో దేనికి లేని ప్రాముఖ్యత పులిహారకి ఎందుకు వచ్చిందో తెలుసుకుందాము. పాండవులు అజ్ఞాతవాసంలో రకరకాల వేషాలను వేసిన సంగతి తెలిసిందే అందరికీ. పాండవులలో భీముడు వంటవాడిగా వేషం వేసి ఎన్నో రకాల వంటకాలను సృష్టించారు. ఆ వంటకాలలో పులిహార ఒకటి. ఈ విషయము మనకు పురాణ కథలు, చారిత్రక ఆధారాల ద్వారా తెలుస్తుంది. ఇంత ప్రాచుర్యం ఉన్న పులిహార ఆ తర్వాత క్రమంగా దక్షిణ భారతదేశం అంతా ప్రాచుర్యం పొందింది. కొత్త రుచులను ఆస్వాదించే తెలుగువారు ఈ వంటకానికి పులిహార అని పేరు పెట్టి ఆస్వాదించడం ప్రారంభించారు. క్లుప్తంగా చోళుల పరిపాలన ఉన్న సమయంలో తమిళనాడు, కర్ణాటక ప్రాంతాలలో దైవానికి ఆరగింపు చర్యగా ఉత్తమ జాతి పువ్వులను, పండ్లను, తినుబండారాలను పెట్టడం ఒక ఆచారంగా ఉండేదట. ముఖ్యంగా శ్రీ వైష్ణవులు, అయ్యంగార్లు ఈ పద్ధతిని ప్రారంభించి ప్రాచుర్యం చేయడంతో ఇతర ప్రాంతాల వారు కూడా ఆరగింపు చర్యను చేయడం ప్రారంభించారు. ఆ తర్వాతి కాలంలో పులిహారను దేవుడికి నైవేద్యంగా పెట్టి ఆ తర్వాత భక్తులకు పంచడం ప్రారంభం అయ్యింది. పులిహారలో శుభానికి, ఆరోగ్యానికి సూచికగా ఉండే పసుపును ఉపయోగిస్తారు. అందువల్ల ఒకవైపు ఆధ్యాత్మిక పరంగానూ మరోవైపు ఆరోగ్య పరంగానూ దోహదపడుతుంది. హిందూ ధర్మంలో పులిహారను తప్పనిసరిగా తినవలసిన ఆహారంగా చెప్పడమే కాకుండా పండితులు దివ్య ఆహారంగా చెప్పడంతో కేరళ, కర్ణాటక, తమిళనాడు రాష్ట్రాల్లో పులియోగారె అని, మన రాష్ట్రంలో పులిహార అని పేరు వచ్చింది. పులిహార అంటే కళ్ళకు అద్దుకొని తినే ఆహారంగా ప్రాచుర్యం పొందింది. చాలా దేవాలయాల్లో పులిహారను ప్రసాదంగా పెట్టడం మనం చూస్తూనే ఉంటాము. తిరుమల తిరుపతిలో పులిహారను రాశిగా పోసి చేసే సేవను తిరుప్పావడ సేవ అని అంటారు. ఇదండి పులిహార గురించి ఈ చిన్న స్టోరీ. ఈ వీడియో మీకు నచ్చిందంటే లైక్ చేయండి, షేర్ చేయండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. బాయ్.